ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నేను నీతోనే మాట్లాడేది. ఏంటి మేడం, నాతో మీరేమైనా మాట్లాడారా? ఏదో బుద్ధి గడ్డి తిని అలా మాట్లాడాను. నన్ను క్షమించు సల్మా. నువ్వేమీ బుద్ధి గడ్డి తిని అనలేదు, చాలా తెలివిగానే మాట్లాడావు. ఆయన చెప్పింది కూడా కరెక్టేలే. నీకు చాలా పర్సనల్ విషయాలుంటాయి, వాటిలో తలదూర్చడం నా తప్పు. మనం ఎంత ఫ్రెండ్స్ అయినా ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుందని నాకు తెలిసేలా చేశావు. నా లిమిట్స్ ఎంతో నాకు తెలిసేలా చేసినందుకు చాలా థ్యాంక్స్. మన దగ్గర చాలా ఓవర్గా మాట్లాడుతుంది కదా, మరి ఇప్పుడేంటి ఏడుస్తుంది? ఫ్రెండ్షిప్ అమ్మా, ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఇది ఇంతలా ఏడుస్తుందంటే విషయం ఏమై ఉంటుంది? ఏ, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే నేను నిన్నేమైనా అన్నానేమోనని అనుకుంటారు. ఈ ఏడు పాపు. నువ్వు నన్ను క్షమించానని చెప్పు. చెప్పు సల్మా, క్షమించానని. చూడు, ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనుకున్న చోట ఏదైనా తప్పు జరిగితే నేను చూస్తూ ఊరుకోలేను. ఆ సమస్య నాది అనుకుంటాను. ఆ సమస్య ఏంటో తెలుసుకొని దాన్ని పరిష్కరించడం నా బాధ్యతలా ఫీల్ అవుతాను. అది నీ విషయంలో కావచ్చు, రెజీనా విషయంలో కావచ్చు, గాయత్రి విషయంలోనూ కావచ్చు. ఎందుకంటే మీకేం కాకూడదని మీ ఫ్రెండ్గా నాకు ఉంటుంది కదా. నాకు నా క్లాస్మేట్ సంతోష్తో సమస్య ఉందనంటే మీరు ముగ్గురు మా కాలేజ్కి వచ్చారు కదా. ఎందుకు? మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి. నా సమస్యని మీ సమస్యగా తీసుకున్నారు కాబట్టి. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు తిట్టేస్తే నీతో జీవితాంతం మాట్లాడకుండా ఉంటాననుకున్నావా? అయితే నా మీద నీకు కోపం పోయిందా?